హాయిగా కూర్చోవాలి. ఇంకా మాట్లాడుతున్నారు ఎవరు? నా మొహం చూడొద్దు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనిస్తూ కూర్చోవాలా. మీరు కూడా, డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా.
ఆఖరి ఒక్క నిమిషం చక్కగా ధ్యానం చేశాం. ఐదు, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వచ్చేద్దాం. గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి. ఈయన వయసు ఎంత తెలుసా? 76 సంవత్సరాలు. చప్పలు కొట్ట 76 సంవత్సరాలు. యోగా మాస్టర్. మీ గురించి 2 మాటలు చెప్పండి. చెప్తానండి. పత్రిజీ గారితో విజయనగరంలో ఆనందగదిపుర ఆడిటోరియంలో ఫ్లూట్ వాయించాను. అప్పటికి నా వయసు కొద్దిగా తక్కువ. తర్వాత బొబ్బిల్లో కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఆయన చేత కూడా సన్మానం పొందాను నేను. యోగా మీరు ఎంత నేర్చుకున్నా ఏం చేసినా పెద్దలు గౌరవించండి. పిల్లలకి సంస్కారం, చదువు కంటే సంస్కారం నేర్పించండి. తల్లిదండ్రులు పూజించండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మాతృగర్భం నుంచి వచ్చాం. మన మలమూత్రాలు పెట్టి ఎంతో తన ప్రాణం కూడా విడిచిపెట్టడానికి ఆ పిల్లవాడి గురించి పిల్ల గురించి పాటుపడినటువంటి మాతృమూర్తిని పూజించండి. తప్పకుండా పిల్లలకి చదువు అనకంట సంస్కారం నేర్పండి. ఈ రోజుల్లో పిల్లలు చూస్తున్నాం, చాలా దారుణంగా బాధ పెడుతున్నారు తల్లిదండ్రుల్ని. ఎవరిని ఖాతరు చేయరు. అటువంటి సంస్కారం కుసంస్కారం అంటారు దాన్ని. అలాగ ఉండాలి. మేము యోగాలో చెప్తాం అన్నమాట, ఎప్పుడు కూడా సత్య భాషణం చేయండి. సత్యం మీదే ఈ ప్రపంచం ఇదంతా నడుస్తుంది. అనృతాలు మాట్లాడకూడదు, మిత భాషణం ఉండాలి, చక్కగా మాట్లాడాలి, పెద్దలు గౌరవించాలి. తల్లిదండ్రులకు పిల్లలు వెళ్ళేప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టి తల్లికి చెప్పి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి, ఎప్పుడు వస్తున్నారో చెప్పాలి. ఇవన్నీ పిల్లలకి సంస్కారం నేర్పాలి. అంతేగాని ఏవో విభిన్నమైనటువంటి పాటలకు డ్యాన్సులు నేర్పుతున్నారు పిల్లలకి. ఇప్పుడు చూడకూడని దృశ్యాలు చూపెడుతున్నారు. 6 సంవత్సరాల పిల్లడికి ప్రేమ పాఠాలు చెప్తున్నారు, ప్రేమ డ్యాన్సులు చెప్తున్నారు, ఇటువంటివన్నీ చెప్తున్నారు. ఇదంతా పిల్లవాడిని ఎక్కడ చేసి కుసంస్కారం తీసుకెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడికి మీ ఎడల ప్రేమాభిమానాలు ఉండవు. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పడేస్తున్నారు. మిమ్మల్ని వృద్ధులైన తర్వాత వృద్ధాశ్రమంలో పంపించేస్తున్నాడు పెద్ద అయిన తర్వాత. అంచేత పిల్లలకి చక్కటి సంస్కారం నేర్పండి. మీరందరూ కూడా సంస్కారవంతంగా ఉండండి. ఇక్కడ 4 మాటలు రాజుగారు చెప్పిన, మాస్టర్స్ ఎవరు చెప్పినా ఇక్కడ వినడం, ఈ చెవిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ మార్గంలో మనకి భారత భాగవత రామాయణాలు ఏవి చెప్తున్నారో ఆ మహానుభావులు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. మారండి. ఎంతో మంది ఇక్కడ వింటారు, వాళ్ళ దారి వాళ్ళదే, వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా ధ్యానులు, అందరూ శాకాహారులు. వీరందరూ ధ్యానం ద్వారా వాళ్ళని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు. అయ్యా, మీరు మీ దగ్గరికి వచ్చిన యోగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ శాకాహారులుగా చేయాలి. చేశారా? ఎంతమందిని చేశారు? మీరు శాకాహారులు. మీరు ఎంతమందిని శాకాహారులు చేశారు? మా యోగాకు వచ్చిన టీం అందరికీ మారుస్తున్నాం, శాకాహారులుగా మార్చారు. వండర్ఫుల్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇది చేయవలసిన పని. ముందు మనిషి అయితే అప్పుడు ఈ సంస్కారాలన్నీ వస్తాయి. మనిషి రాక్షసుడిగా ఉండగా తల్లికి కాలుకి దండం పెట్టినా, దేవుడికి దండం పెట్టినా, రామాయణం మాట్లాడినా, భారతం మాట్లాడినా, ఏం మాట్లాడినా ఏం ఉపయోగం? మడ్రలు చేసి మంత్రాలు చదివితే ఉపయోగమా? అయితే ప్రతి మనిషిని చేయాలా. అది యోగా చెప్పినా, ధ్యానం చెప్పినా, భక్తి చెప్పినా, ఇంకోటి చెప్పినా, మనిషికి చెప్పవలసిన మాట ఏదైనా ఉందంటే అడేటి పరిస్థితుల్లోని మాంసం తినడానికి వీర్లేదు. అలా చెప్పే ఈ మాస్టర్స్కి ఒకసారి మీరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. వాళ్ళందరూ ఎంతో దూరం నుంచి, ఆయన 1600 కిలోమీటర్ల నుంచి, 1000 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ నిరంతరము ధ్యాన సాధన చేస్తా అందరికీ చెప్తున్న వాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కోసం ఈ సభను ఏర్పాటు చేసాం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం కోసం. అయ్యా, అది మీరు బొబ్బుల్ని శాకాహారమయం చేయాలి. అది మీ బాధ్యత. చంద్రమౌళి గారు ఈ మధ్యన చక్కగా గోశాలను నిర్వర్తిస్తా శ్రమ పడుతూ చేస్తున్నారు. వారు ఒక ధ్యాన మందిరాన్ని కట్టారు. చంద్రమౌళి గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం.